సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కాదు, దాదాపు 2013 జనవరి నుంచి కూడా నేను 2013 జనవరిలో టీడీపీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఫస్ట్ టైం తిరుమూరు వచ్చి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరుమూరు అంటే నాకేదో సొంత ఇంట్లో వచ్చినట్టు ఉంటుంది. ఆ రోజున టీడీపీలో ఉన్నా, ఈ రోజున వైసీపీలో ఉన్నా, నాకెప్పుడు కూడా ఎందుకో విజయవాడ సిటీ తర్వాత, నేను పుట్టిపెట్టిన విజయవాడ సిటీ తర్వాత నాకు అంత ఆత్మీయంగా అనిపించేది తిరుమూరే. అదే ఆత్మీయత. అట్లాగే మీరు అర్థం చేస్తే రాబోయే రోజుల్లో జరిగేటువంటి గొప్ప రాజకీయ పరిణామానికి తిరుమూరు వేదికైంది. ఏమైంది మీడియా మిత్రులు తెలుసా? చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధికి జనవరి 3వ తారీఖు రాజకీయ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ సమాధికి తిరుమూరులో పునాది పడింది. అర్థమైందా? ఏమైంది? చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తుకి, రాజకీయ సమాధికి జనవరి 3వ తేదీ తిరుమూరు టౌన్ లోనే పునాది పడింది. మళ్ళీ అదే తిరుమూరు టౌన్ లో నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ 2వ తారీఖు 25. ఆ రోజంతా జనవరి 3, 22 రోజులు మాత్రమే. 22 రోజుల్లో దేవుడు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని సమేత చేయబోతున్నాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖున తిరుమలలో సభ పెడుతున్నాము. దానికి సన్నద్ధ సమావేశం కోసం రమ్మంటే నేను విజయవాడ నుంచి వచ్చాను. శ్రీనివాస్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పనికిరాని కొడుకు లోకేష్ ఆ రోజు నన్ను శ్రీనివాస్ ని కొట్టిస్తానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి పనికి రాని కొడుకు లోకేష్ మా ఇద్దరి మీద గుండాలు పంపించాడు తిరుమూరులో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో. నిజంగా ఆ రోజు చాలా అవమానపరిచారు మమ్మల్ని. 2012 నుంచి చంద్రబాబు నేను ఎప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి టికెట్ అడగల, నేను రాజకీయంగా ఉంటానని అడగల. ఆయన నన్ను బతిమాత తీసుకొచ్చి విజయవాడ క్యాండిడేట్ గా 2013 ఇక్కడ పెట్టాడు. ఆయన పాదయాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు ఆయన కోసం, ఆయన పార్టీ కోసం నిబద్ధతగా నిలబడ్డా నేను శ్రీనివాస్. అట్లాగే 2019లో నేను గెలిచిన తర్వాత నాకు కేంద్రంలో చాలా పెద్ద ఆఫర్ వచ్చింది. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో పెద్దలు నాతో చాలా సన్నిహితంగా ఉంటారని చెప్పి. ఈ పార్లమెంట్ అందరికీ, రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినప్పటికీ నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో గెలిచాను. చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి ఈ సమయంలో, నేను ఒక్కడే ఉంటున్నాను విజయవాడలో అని చెప్పి ఆయన కోసం నేను అండగా ఉంటే నా ఆస్తులన్నీ అమ్ముకుని, నా వ్యాపారాలు మానుకుని, ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు హైదరాబాద్ లో ఇందాక శ్రీనివాస్ నేను లెక్కేస్తున్నా 2000 కోట్ల రూపాయలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ ఇవాళ, అంటే ఆ రోజు నేను అమ్మిన రోజు విలువ కాదు, ఈ రోజు 2000 కోట్ల రూపాయలు. వ్యాపారం మానుకున్నా. అటువంటి పరిస్థితుల్లో నా దగ్గర, సౌదాల దగ్గర డబ్బు లేదని చెప్పి ఎవరికి టికెట్ ఇస్తాను, ఇచ్చుకోవచ్చు, తప్పలేదు. కానీ మమ్మల్ని కోణాలు పెట్టి కొట్టించాల్సిన పని లేదు కదా, అంత అవమానించాల్సిన పని లేదు కదా లోకేష్. సో ఆ రోజు మేమిద్దరం నిర్ణయించుకున్నాం,
విలువ లేని చోట మనం ఉండకూడదు, విలువ లేని చోట మనం ఉండకూడదు అని స్వామిదాస్ గారు నేను నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత వెంటనే నేను 2 రోజుల్లోనే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్పీకర్ గారికి మెయిల్ పంపించి తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. సరే ఏం చేద్దామంటే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మీ అందరూ అన్ని పార్టీల వాళ్ళు నేను సేవ చేస్తున్నాను. నా ఎజెండా విజయవాడ, నా ఊపిరి ప్రాణం విజయవాడ ప్రజలు మీ అందరికీ తెలుసు. దానితోపు ఫ్లైఓవర్ నుంచి బెంచర్కుల ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ రతన్ తీసుకొచ్చిన, మరి ఇక్కడ మీకు ఇబ్రహీంపట్నం నుంచి తిరుగు నేను ఎంపీ అవ్వకముందు మీకు 3 గంటలు పడేది ఇక్కడ నుంచి విజయవాడ అవునా, వాళ్ళ గంటన్నరలో విజయవాడ బస్ స్టాండ్కి వెళ్తున్నారా, కేసీఆర్ మోహన్ వాళ్ళ తిరుగులో మొదలు పెడితే గంటన్నరలో, ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం అక్కడి నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ ఎక్కితే సెంటర్ విజయవాడ బస్ స్టాండ్ లో గంటన్నరలో ఉంటున్నారు. ఇవాళ నేను చాలా మంది చెప్తున్నాను 2014 నుంచి 19 వరకు నేను ఎంపీని, ఇప్పుడు కూడా ఎంపీని, కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నారు. ఎన్నోసార్లు అడిగా విజయవాడ డెవలప్మెంట్ చేద్దామంటే అమరావతి చేద్దాం అన్నాడు. ఇప్పుడు విజయవాడ అవసరం లేదండి, ఎందుకంటే విజయవాడ డెవలప్ చేస్తే విజయవాడలో ఇదైతే డెవలప్మెంట్ వస్తే ఆయన అమరావతిలో భూములు రేట్లు, ఆయన భూముల రేట్లు ఏంటంటే మొత్తం 33,000 ఎకరాలు కిలోమీటర్. అసలు ఎందుకంటే విజయవాడ మీకు అమరావతిలో 33,000 ఎకరాలు ఎందుకు? విజయవాడ గుంటూరు మధ్యలో వారంపేట నుంచి కాచగ్రామం వరకు ఆయన కావాల్సిన సెక్రటరియట్, హైకోర్టు, అసెంబ్లీనో, కౌన్సిల్ అన్ని కట్టుకుంటే మన గన్నవరం నుంచి గుంటూరు వరకు బ్రహ్మాండం నగరం అయ్యేది. దాని మాస్టర్ ప్లాన్ ఇచ్చుకుంటే ఏ రైతు భూమి ఆ రైతు దగ్గర ఉంటుంది. ఈయన 30,000-3,000 ఎకరాల భూమి తీసుకుని ఆయన కుర్చీ కింద పెట్టుకుని ఆయన కొడుకు కాపు చెప్పి రియల్ ఎస్టేట్ మాఫియా కోసం మాత్రమే వాళ్ళు అమరావతి వాడుతున్నారు. విజయవాడను వదిలేశాడు, గుంటూరును వదిలేశాడు, తిరువురును వదిలేశాడు. అప్పుడు స్వామిదాస్ గారు ఇచ్చారు తిరువురు. ఇక్కడ పెట్లవారు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవ్వమని పెట్లవారు కూడా అవునండి అది ఇవ్వమని చెప్పి ఎన్నోసార్లు ఆయన పాపం చెప్తా ఉండేవాడు. పెట్లవారు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవ్వండి సార్, మరి ఇక్కడ 300 చెరువులు ఉన్నాయి తిరువురులో, మొత్తం అది ఇస్తే బంగారం పడుతుంది ఇక్కడ తిరువురులో అంటే అది పడిస్తున్నాడు కాదు. కాకపోతే 5,000 కోట్లు పెట్టేదండి పెట్టాడు ఎత్తుబడులు ఎందుకంటే కమిషన్ వస్తుంది దానికి 5,000 కోట్లు అట్లీస్ట్ ఒక తెల్లవారు ఎత్తుపోదు అదే దానికోసం అది పెట్టాడు. ఆఖరిలో ఇంకా 2 నెలలు ఉండగా పెట్లవారు కూడా ఇస్తారంటే అప్పటికే దిగిపోయాడు. సో నేను చెప్పేది ఏంటంటే చిత్తశుద్ధి ఉండాలి ప్రాంతం పట్ల, ప్రజల పట్ల. ఒక అమరావతి కాదు కదా రాష్ట్రం అంటే, విజయవాడ రాష్ట్రమే, తిరువురు రాష్ట్రమే, గుంటూరు రాష్ట్రమే, అంటే వైజాగ్ రాష్ట్రమే, ఏలూరు రాష్ట్రమే. మీకు అన్ని ప్రాంతాలు సమంగా డెవలప్ అయితే కానీ మీకు ఇది ఉండదు. కాబట్టి ఇప్పుడు సెక్రటరియట్ కట్టాలి, హైకోర్టు కట్టాలి, లేకపోతే ఒక కౌన్సిల్ కట్టాలి, ఒక ఇది కట్టాలి, మన అసెంబ్లీ, లేదంటే పోలీస్ డీజీపీ ఆఫీస్ కట్టారు ఆల్రెడీ విజయవాడ గుంటూరు హైవేలో. ఆల్రెడీ మనం బైపాస్ తెచ్చుకున్నాం. మీకు చక్కగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయితే ఈ నగరం బ్రహ్మాండంగా ఉండేది. 5 ఏళ్ళలో మీకు 5 ఏళ్ళు ఇస్తే నేను 30 ఏళ్ళ తర్వాత ఇలా నగరం ఎట్లా ఉంటున్నాను. 5 ఏళ్లలో 2014 నుంచి 19 వరకు నీకు ఇచ్చి కట్టవచ్చు కదా నువ్వు.